ఈ చెట్టుకా? ఓరు ఎవరు ఎక్కుతారా ఇప్పుడు ఈ చెట్టుకి? రాజు ఎక్కుతావా నువ్వు? లేదు గురు, పొట్ట పెరిగిపోయింది నాకు. పడుతున్నాయి కాయలు. ఇది ఇలా నూరుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయిరా. చూడండి ఎలా తయారవుతుందో ఇదంతా కూడాను. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. మీరు తమిళలో చూసారు కదా, అంబలి నంజు అనమాట. ఇది మా గిరిజన ఇండ్లలోనే ప్రతిరోజు ఉండేటువంటి ఒక వంటకం అనే దానికంటే దీనికి కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ అంబలి వండిన ప్రతిసారి కూడాను ఈ చింతపండుతో తయారు చేసిన ఈ నంజు అనేది సర్వసాధారణంగా ఉంటుంది. మరి వేరే గిరిజన గ్రామాల్లో ఉంటుందో లేదో తెలియదు, కానీ మా ప్రాంతంలో అయితే తప్పకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, సూపర్ లెవెల్. దీనికి మళ్ళీ పుల్లటి చింతపండు అయితే ఇంకా బాగుంటుంది. పుల్లగా కారంగా ఉప్పుగా తగులుతుంటుంది, సూపర్గా ఉంటుంది. మన వాళ్ళు చాలా మంది అంబలి కూడాను వండింది చూపించమని అడుగుతున్నారు. ఆ వీడియో కూడా చేసాము. దగ్గర ఒక 1 మిలియన్ వ్యూస్ దగ్గరలో ఉంటుంది ఆ వీడియో చేసి కూడా మనకు ఒక 3 సంవత్సరాలుగా అవుతుంటుంది. సో చాలా మంది కూడా మరలా కామెంట్స్ పెడుతున్నారు, మీరు ఎక్కువగా అంబలి తీసుకుంటుంటారు కదా, ఏ విధంగా తయారు చేస్తారనేసి. సో అప్పుడు చూసిన వాళ్ళు ఉంటారు, మరలా కొత్తగా కొంతమంది చూస్తుంటారు కదా, చూస్తూ ఉంటారు, వాళ్ళు అడుగుతున్నారు అనమాట. మరలా ఈ రోజు మీకు అది పరిచయం చేసినట్టు చూపిస్తాం. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. ఈ వంట అంతా కూడాను, వంట అంటే పెద్దగా ఉండదు, చాలా సింపుల్ గానే ఉంటుంది. మీరు చూసిన తర్వాత మీరు కామెంట్స్ లో అదే రాస్తారు. చాలా సింపుల్ గా ఉంటుంది, మీరు కూడా ఈజీగా తయారు చేయొచ్చు అనమాట. మీకు ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా ఉంటుంది. అలవాటు ఉంటే మాత్రం మంచిగా దాన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడరు. ఈ సీజన్ లో మన వాళ్ళు కూడా కొద్దిగా చింతపండు అనేది కొద్దిగా దొరుకుతుంటది విరివిగా. కానీ ఈ సంవత్సరం మాత్రం మాకు ఈ పండు అనేది రాలేదు చెట్ల పైన, లేకుంటే ముమ్మరంగా వచ్చి ఉంటాయి ఈ టైంలోనే. మనము పక్కన ఒక చెట్టు అయితే ఉంది, కిందనే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనం కొన్ని ఈ కాయలు అంటే ఈ బొట్టలన్నీ కూడా తెంపుకున్న తర్వాత మనం తీసుకొచ్చి చక్కగా తయారు చేసి మీకైతే చూపిస్తాం. కింద మన వాళ్ళు చూస్తున్నారా, చక్కగా పడుకున్నారు వీళ్ళు మాకు విడిచిపెట్టరు. వర్షం ఎలా ఉంటుందో మాకు విడిచిపెట్టదు, వీళ్ళు కూడాను మాకు విడిచిపెట్టరు అనమాట. ఇదిగో కరలక్ష్మి అక్కడ అటు చూడదు, బాగా సిగ్గు ఆడపిల్ల కదా. ఇదిగో ఈడైతే అసలు ఎందుకురా అన్నట్టు ఉంటాడు. అంటే ఇచ్చిన కూడా తినడు, ఎందుకంటే ఆడికి అంత ఆశ అనేది ఉండదు. ఆశపడే వ్యక్తి కాదనమాట, చాలా డీసెంట్ నిదానపరుడు. బాగా ఏంటంటే అదే నిదాన ప్రధానం అన్నట్టుగా చాలా నెమ్మదస్తుడు మనడు. కానీ పింఛన్ మాత్రం రావట్లేదు, అయిపోయాడు. కానీ పింఛన్ తీసుకున్న వయసులో ఉన్నాడు. ఆధార్ కార్డు లేదు పాపం వాడికి, ఆధార్ కార్డు లేదు. పదండి గాయ్స్, ఇప్పుడైతే మనం మన తరపు నుండి చేసిద్దాం. ఒరే రానున్న రోజుల్లో వస్తుందేమో రా జంతువులు కూడా ఆధార్ కార్డు అనేది చెప్పాలేమరా. అంటే కొంతమంది రండి ఇంకా వెళ్ళి అక్కడ నుంచి ఆ చింత బొట్టలు అయితే తీసుకుందాం పండినవి. ఈ రోజు మేకలు కూడా ఇంకా తీసుకెళ్ళి తినేసి వస్తాయి రవి. చూడరా, గత సంవత్సరము అక్కడ ఒక ట్రాన్స్ఫర్ దగ్గర పిడుగు పడింది కదా, దానికి లేచిపోయింది ఇది. ఈ పిడుగుపాటుకి మామూలుగా షేక్ అవ్వలేదు మా ఊరు. అంటే ఈ రాజుపాక ఆ టైంలో నేను ఈ ఊర్లోనే ఉన్నాను. ఒకేసారిగా మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. దాని తర్వాత కూడా ఇంకోటి తీసుకొచ్చారు, అది కూడా పోయింది. ఆ దెబ్బకి ఇదంతా కూడా మూత ఎగిరిపడింది. బాబు ఇటా ఇలాగెళ్తాం ఇలాగా. ఇది ఇక్కడ చూడండి, చిన్నగా కాఫీ మొక్కలు అవన్నీ కూడా ఉంటాయి. ఇంటి ముందరే ఇలా పెరటిలా తయారు చేశారనమాట. మా తాత వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఈ చెట్టుకా? ఎవరు ఎక్కుతారా ఇప్పుడు ఈ చెట్టుకి? రాజు ఎక్కుతావా నువ్వు? లేదు గురు, పొట్ట పెరిగిపోయింది నాకు. చెట్టు అయితే మనోడు ఎక్కుతాడంట రాజు. ఎక్కిన తర్వాత కొన్ని కాయలు తీసుకుందాం. పైన మీకు కనిపిస్తుండొచ్చు, ఆకులు తప్ప ఏం కనిపించట్లేదు. ఆకులు కూడా చాలా తక్కువ. ఇంకొక 2-3 వారాల్లోనే మంచి చిగురులు కూడా వస్తాయి చింత చెట్టు నుంచి. ఆ చిగురులతో కూడాను మంచి రెసిపీస్ అయితే ట్రై చేసాం, మనం మీకు చూపించాం. మరలా వీలైతే ఇంకా మంచి వంటకాలు కూడా చేద్దాం. మనకు చూపించు. ఇదే చెట్టు దగ్గర మనకు 16 మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే ఉంటాయన్నమాట వీడియోకి. కానుక నూనె తీసింది ఆ కింద ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఉంది ఆ యొక్క చిన్ని రంధ్రం. ఇందులోనే మనము ఒక పెద్ద దుంగ పెట్టి నూనె అనేది తీసాం. మన అరకు ట్రైబల్ కల్చర్లోని హైయెస్ట్ వ్యూస్ ఉన్నటువంటి వీడియో అనమాట. 1,60,00,000 మంది చూసారు. ఇదిగో మనోడైతే పైకి వెళ్ళిపోయాడు. రే జాగ్రత్తగా వెళ్ళు. అలాగే వర్షాలు పడుతున్నాయి, జారుగుంటాయి ఈ చెట్లన్నీ కూడా. బాగా దులుపుతున్నాను రా. దులిపాయి. ఓకే, పడుతున్నాయి కాయలు. చింతపండు అవన్నీ పడినవన్నీ పాతవిరా, కొత్తవి పడట్లేదు. ఇవి పాతవి పడట్లేదా? పాతవి పడ్డాయి, కొత్తవి పడలేదు. వర్షానికి కాడలని కూడా బాగా ఇదైపోయినా మెత్తగా. బాగా ఇప్పుడు కొత్తవి పడతాయి చూడరు రే. పడదు బాగా సరిపోతాయి కదా మనకి. దిగిపోతాను. సరిపోతాయి దిగు. కొన్ని పడినవి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. కొన్ని పాడైపోతున్నాయి అన్న, వర్షం పడ్డాయి కదా. కుళ్ళిపోద్ది తమ్ముడు వర్షం పడితే. టేస్ట్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దామా? బాగుంటుంది మరి. పుల్లగా ఉంటుంది. లోపల అంతా కూడాను మంచిగా జ్యూసీగా ఉంది. ఇది మన పైన గెంతిస్తాడు.
అలా చాలా కష్టంగా దిగుతున్నాడు. అసలుకే కడుపు కూడా పెద్దదైపోయింది. బాగుంటుంది కడుపు అదే బొజ్జ పొట్టండ్రా కడుపు అంటే మరి అదోరా ఏమంటారు వేరే విధంగా వెళ్తుంది. బాగున్నావు కదా. బాగుందిరా. నోట్లో పెట్టుకో ఫస్ట్. చాక్లెట్ ఎలా ఉంది? పుల్లగా ఉంది. జూమంటాయి నోట్లో పెట్టుకుంటే. మా చిన్నార బా కూడా ఇస్తాను. మామూలుగా ఉంటుంది బాకి పెద్దది. ఇగో ఇందా బా ఇది బాగుంది. అటు అటు చూడు. ఇది బాగాలేదు కదా మరి మరి పుల్లగా లేదురా. అంత పుల్లగా లేదు బాగా. పర్లేదు పుల్లగా ఉంటుంది అన్నారా. తీయకుంటారు ఇది. అదే పుల్లగా నాయమా తీయగసే నాయ ముందురసే ముందురంటే తీయగా అని చెప్పి. మరీ అంత పుల్లగా లేదు మరీ అంత తీయగలేదు. బాగుంది బాగుంది తినచ్చు. ఇది మొత్తం తినేస్తాను నేను. ఉంచే నువ్వు వీడియో దగ్గరికి చూపిద్దామని. ఉందిరా. ఈ సంవత్సరము చింతపండు మంచి రేటు ఉందిరా. అవును దిగుబడి అనేది తక్కువ ఉంది కదా. ఈరోజు సంతలు ఎంత అన్నారా? మనం వెళ్ళాం కదా. 120, 150. 150. అది కూడా లోపల గింజలతో ఉన్న ఆ పండు అనమాట. గుల్ల బుట్టలు కాకుండా మామూలు తెలిసింది అనమాట. అవును తెలిసిందే. ఈ పిక్కలన్నీ కూడా తీసిన తర్వాత అంటే గింజలు తీసిన చింతపండు మరలా వేరే రేటు ఉంటుంది. పాత చింతపండు ఒక రేటు ఉంటుంది, కొత్త చింతపండు ఒక రేటు ఉంటుంది, ఈ గింజలతో ఉన్నటువంటి చింతపండు ఒక రేటు ఉంటుంది. ఎక్కువ తిన్నాం అనుకోండి పళ్ళన్నీ కూడా పులిసిపోతాయి. బ్రష్ కానీ పందు పూలు ఇట్లాంటివి మనం చేయలేము. ఏదైనా కొరుకుతున్నామంటే చాలా జిగెల్ ఉంటుంది అక్కడ. ఏదో మనకు కరెంటు వైర్తో సాగిచ్చినట్టు ఉంటుంది అది. ఇట్లాంటి చింతపండు తినేటప్పుడు నేను ఏం చేస్తానంటే చాలామంది దీంట్లో ఉన్నటువంటి గింజని ఊసేస్తారు. నేను మాత్రం మింగిస్తాను అనమాట. అంటే అట్లా అనిపిస్తుంటుంది, మింగేయాలనిపిస్తుంటుంది. అదే లేదు నేను ఊసేస్తాను. ఒకటి ఉందేసి తినే వేసేయిందా తినే వీడియో కోసం అని చెప్పి తిన్నాను. లేదు తిన్నాను. ఊరుకో తిట్టేస్తారు మనల్ని కొట్టేస్తారు. నిజం అనుకుంటారు. సరిపోతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, నంచుకైతే మాకు సరిపోతాయి. ఒక 7-8 ఉంటాయి ఇక్కడ. వైసీమా ఇట ఉండవి యాకింగ్. కొన్ని వాటిలో చిన్న చిన్న పురుగులు ఉన్నాయి బా. ఈ సీజన్ అలాగే ఉంటాయి బాగుంది. కొన్ని బాగున్నాయి, కొన్ని పురుగుల్లో ఉన్నాయి. పిక్కలు తీస్తేనే బాగుంటాయి బాగుంది. పిక్కలు తీయకపోతే మళ్ళీ అది పాడైపోతాయి. అవునులే చింతపండు తీసిన తర్వాత ఇదిగో తీసినవన్నీ కూడాను ఈ ఆకులో పెడుతున్నాం అనమాట. ఈ టైం వస్తే ఒకటి గుర్తొస్తుందని చిన్నప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొస్తారు కదా. అవునవును, చింతపండు ఇచ్చి ఆ ఐస్ క్రీమ్ అనేది తీసుకునే రోజులు అనమాట. అది కూడాను పుల్ల ఐస్ క్రీమ్ అనేది కాదు, ఐసే. ఆ పుల్ల ఐస్ ఉంటుంది కదా, అది దానికి మార్పించేవాళ్ళు మేము ఇచ్చి ఎక్స్చేంజ్ అన్నట్టు. ఇది ఇచ్చి అది తీసుకోవడం, మార్పిడి, వస్తు మార్పిడి అంటారు కదా. ఇంత తీసుకెళ్తే ఐస్ క్రీమ్ మేము ఇచ్చేది ఒక 50 రూపాయలు చింతపండు అయితే అతను ఇచ్చేది ₹2 అప్పుడు ఒక పుల్ల ఐస్. ఇప్పుడైతే 10 రూపాయలు ఎంత ఉంటుంది అంతే కదా బా. అంతే బాగుంది. మనం ఇచ్చేది 50 రూపాయలు మించి ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో మనకు చింతపండు ఇంపార్టెంట్ కాదు, ఐస్ అనేది మనకు కావాలి కాబట్టి ఎంత అని కూడా ఇచ్చేయడమే. ఏది ఇవ్వ నేను తీస్తాను, నెమ్మదిగా తీస్తున్నా. వచ్చేట్రా పెద్ద మనిషి అయిందా. ఇది కాదురా నాకు చింతపండు, అది కత్తి. ఈరోజు నేను ఎక్కువ తిన్నాను మరా చింతపండు. నేను కూడా తిన్నాను. తీయగా ఉంది బాగుంది. ఒరే చిన్నప్పుడు మనము ఎక్కువగా చింతపిక్క దీంతో అష్టచమ్మ ఆడేవాళ్ళం, గుర్తుందా నీకు? ఇందాక మేము మాట్లాడే ఐస్ క్రీమ్ అన్నాం, ఇప్పుడు నువ్వు ఇది గుర్తు చేసావు నిజంగానే. అవును, అది తర్వాత మళ్ళీ జాతరలప్పుడు కూడా ఇది కాల్చుకొని తినేవాళ్ళం. అక్కడ తీసుకెళ్ళాలి మేము. ఊర్లో ఏదైనా సినిమాలో ఏదైనా వేసినా మాకు అప్పుడు ఇవే బఠానీలు మంచిగా వేయించి వాటర్లో తడిపి తినేవాళ్ళం అనమాట. ఇలాంటి అనుభవాలన్నీ కూడా మాకు ఉన్నాయి. ఇప్పుడు ఇదేం చేస్తున్నారంటే కేజీ వచ్చిందంటే ఏంటి ఉప్పు ప్యాకెట్ ఇస్తున్నారా నిజంగా. ఇప్పుడు చింతపండుని మనం వేరు చేద్దాం. దీన్ని ఏమంటారా, ఈనెలు అంటారా, ఏమంటారా? వేర్లు. ఫ్రెండ్స్, మేము ఈ నంజు తయారు చేసుకోవడానికి 2 పదార్థాలు అయితే వాడతాము. ఒకటి మిరపకాయలు, తర్వాత ఈ గల్లుప్పు. ఈ గల్లుప్పే దీనికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఈ మిరపకాయలు అయితే ముందుగా చిన్న రవ్వని అయితే నూరుతున్నాడు. సరిపోద్ది. ఆహా, మంచి వాసన కూడా వస్తుంది ఇలాంటి ఈ ఎండిపోయిన మిరపకాయలు నూరుతున్నప్పుడు అనమాట. బాగుంటుంది. ఇప్పటికే లాలజలం అయితే ఊరుతుంది నాకు. ఇది మొత్తం కలిపి తింటుంటూ ఉంటుంది, చూస్తుంటే ఎప్పుడు తినాలి అనిపిస్తుంది. పైగా ఇది పుల్లటి పదార్థం అనమాట. అబ్బా సూపర్గా ఉంటుంది. బాగా వాటర్ అయినా కొద్దిగా అయిపోయినట్టుంది. ఇంకా అయిపోయిందా? తీసుకురా, కలిపేయడమేనా? కలపడమే. ఓకే, ఇదిగో ఇప్పుడైతే మనము ఇదంతా కూడాను కలిపేద్దాం. కొట్టాను ఇప్పుడు టైం కొట్టాను. దగ్గర ఉండకూడదు, కంటికి తులుతుంది. అది ఇంకో లోకాన్ని చూపిస్తుంది, అప్పుడు మనం పరిచయం చేస్తుంది. ఏ విధంగా మనం తయారు చేసుకుంటే అంబలతోని నంజుకు సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఇలా నూరుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయిరా.
లాలజలం ఇక్కడ చిన్ని వెంట్రుక ఉంది బా ఇదిగో కడిదిరా. ఏమో ఇది నాదా ఎవరిదో తెలియట్లేదు. నాదే ఉంటుంది ఎక్కువగా డౌన్ఫాల్ అవుతుంది కదా. బా ఒకసారి టేస్ట్ చేద్దాం. బాగలేకపోతున్నాను నేను. నీ తిన్నావు కానీ రే లేరా నోట్లో పెట్టుకో. ఆగర లాలజలం మీకు పరిగెడుతుంది ఇది. బా ఎలాగుంది మారిది? కారంగా ఉప్పగా అదిరిపోయింది. బా సూపర్ ఉంది సూపర్. ఇంకా బావా తీసేసుకో బా. ఇంకా అంబలి తయారు చేద్దాం. ఇదైతే పూర్తిగా తయారైపోయినట్టే. ఫ్రెండ్స్ అంబల్ కోసం ఎసరు పెడుతున్నాము. తీసురా బా. బాగా మరిగిన తర్వాత అంబలు ఉండదు అంబ అది. సరే బా. ఇదిగో ఫ్రెండ్స్ మాకు 5గురికి సరిపోద్ది అంత ఎసరు పెట్టాం. వెనకాల మీకు ఒక చెట్టు అయితే కనిపిస్తుంటది. దానిపైన పెడుగు పడడం వల్ల ఆ చెట్టు అంతా కూడా ఎండిపోయింది. లేకుంటే కనుక మంచి గుబురుగా ఉండేది. గాలి చెట్టు అని చెప్పి పిలుస్తారు మా ప్రాంతాల్లోని. ఆ కలప కూడాను తేలికగా ఉంటుంది, బరువు కూడా ఉండదు. మేమైతే చిన్న ఆ బ్యాట్లన్నీ కూడా తయారు చేసి ఆడుకున్నాం చిన్నప్పుడు. చాలా బాగుంటుంది. మనకి బూరుగు చెట్టు తేలికగా ఉంటుంది. బూరుగు చెట్టు ఎలాగ ఉంటుందో అలా బూరుగు చెట్టు లాగా. ఈ వాటర్ అంతా కూడాను మరిగింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోని పులిసిన పిండి, ఇది రాగి పిండి అనమాట, చోడి పిండి అంటాం మేము. ఈ పిండిని ఒక రోజు ముందే పులియబెడతాము. ఇదంతా కూడాను పులిసిపోయి పుల్లగా తయారై ఉంటుంది అనమాట. ఈ మరిగిన వాటర్లో ఇప్పుడైతే ఈ పులిసిన పిండిని కలపబోతున్నాం. ఇలానే ఉంటుంది ఈ పద్ధతి అంతా. ఇలా పోస్తూనే కలపాలన్నమాట. అప్పుడు చిక్కటి అంబలైతే తయారవుతుంది. మరినంత చిక్కటి అంబలైతే మేము తయారు చేయట్లేదు, కాస్త పలచగా ఉండేలానే తయారు చేస్తున్నాం. చూడండి ఎలా తయారవుతుందో. ఇదంతా కూడాను రాగి పిండితో తయారు చేసిన అంబలి. మనమైతే అంబలి అంటాం, మరి మన వాళ్ళు ఏమంటారు కదా బా? రాగి జావా. లేదు, దీంట్లోనే అన్నం కలిపింది రాగి జావా అంటారు బా. మనం అన్నం కలపం దీంట్లోనే. మన అంబలి అయితే తయారైపోయింది. ఇప్పుడైతే మనము అంబలి అయితే తాగుదాం. కరెక్ట్గా 12:30 గంటలైతే అవుతుంది. మంచి వేడిలో వేడి అంబలి తాగుతాం. చల్లటి అంబలి తాగాలి, కానీ వేడి అంబలి తాగుతాం. టైం అయితే చాలా తీసుకుంటుంది. ఇట్లాంటి చిక్కటి పదార్థాలు త్వరగా చల్లగవు కదా, మీకు కూడా తెలిసింది. మా ఇద్దరికి ఇది ఇచ్చారు. ఇదిగో వాళ్ళు ముగ్గురేమో ఉంచుకున్నారు అది. ఓకే, ఇదంతా కూడా మనం తినేస్తాం బా. తింటాం బా. తినేస్తామా? అలా పోస్తావా? పోద్దాం పోసే. మన గట్టె చాలా పెద్దది. చాలు బా. వేడిగా ఉంది బా అంబలి. వేడిగా ఉంది, చల్లగా లేదు ఇంకా. పర్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే అసలు సిస్సులైనా మనం తయారు చేసుకున్న నంజుతో అయితే నంజుకం అయితే స్టార్ట్ చేసేద్దాము ఈ అంబలితోటి. నోరుతుంది. అది తాగుదాం కానీ. చల్లగా ఉంది. ఆయన వేడిగా ఉన్నా కూడా బాగానే ఉంది. చెట్టు కిందన కూర్చున్నాము. మా ప్రాంతంలో ఇలా ఎండ ఉన్నా సరే చెట్టు కిందన కూర్చుంటే చల్లగానే ఉంటుంది. చల్లగానే ఉంటుంది. ఏది రా బా, రావట్లేదు. తీసుకో. నంజు బాబా, చింతపండు నంజు. ఇలాంటివన్నీ కూడాను సాయంత్రం అప్పుడు చేసుకొని ఇలా తింటుంటుంది ఆ ఫీల్. అది కూడాను కొండపొడి నుంచి వచ్చిన తర్వాత, పండ్ల నుంచి వచ్చిన తర్వాత ఇట్లా తాగుతూ ఇది నంచుకు పెట్టుకోవాలా. సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. లేకపోతే లేట్ అంటారంటే ఆకలి వేస్తుంటే అన్నం చెయ్యి కడుక్కోవడానికి లేట్ అయిపోద్ది. అంబలి అయితే వడ్డించి తాగవచ్చు. ముందు కడుపు నిండాలి. అంటే చల్లగా అయిన తర్వాత ఏదైనా మనం పని చేయొచ్చు అని చెప్పి, అంతే కదా. కడుపు చల్లగైన తర్వాత ఏ పని అయినా కూడా సునాయాసంగా తర్వాత మనం మెల్లగా చేసుకోవచ్చు. దీని టేస్ట్ అనేది మీకు చెప్పలేదు. ఈ అంబలితోని ఇలా నంచుకుని తింటుంటే నిజంగా అద్భుతం. కారంగా పుల్లగా సూపర్. లైట్గా కారం తగులుతుంటే బాగుంటుంది. ఈ అంబలి కూడాను చప్పటి అంబలి తయారు చేసాం. ఉప్పే లేదు దీంట్లోని. మాకు ఉప్పేని అంబలి ఇష్టం. కొంతమంది ఇందులో ఉప్పు కూడా వేసుకుంటారు. ఉప్పు వేసుకుంటారు, తర్వాత బెల్లం కూడా వేసుకుంటారు. బెల్లం అయితే మా గిరిజన ప్రాంతాల్లో సరిసాధారణంగా ఎవరు వాడరు. అంటే అంబలిలోని ఉప్పు ఎందుకు వాడతారంటే మనకు బీప్ ఉండదు, అందుకని పెంచుకుందామని చెప్పి. అంబలి కంటే ఇది ఎక్కువ తింటుంది. ఒక్కొక్కసారి ఈ టైంలో మనకు వర్షాలు ఏమైనా పడుతుంటాయి కదా, గాలి వేస్తుంది, చెట్టు కింద పడిపోతే వెంటనే పరిగెట్టడం పట్టుకొచ్చడము. కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కాదు ఇవే చింతపండు కలిపి తినడం. ఇంకా సూపర్. ఇంకా మామిడికాయలు కూడా సేమ్. ఈ నంజుకు కూడాను మొత్తం మింగేయకూడదు. దాన్ని మనం చప్పరించుకుంటూనే ఈ అంబలి అలా వెళ్తుండాలి గొంతుకి. ఎప్పుడు దాని రుచి అనేది మనం ఏమంటారు ఆస్వాదిస్తాం. అది ఇవ్వండి, 3వ రౌండ్ కూడా వేసిస్తాను నేను. మనమే మొత్తం తాగేసేలా ఉన్నాం రా. ఆ కెమెరా తీసినట్టు లేదేమో. టేస్ట్ అలా చాలా ఇంట్లో తీసుకొద్దాం. బాగుంది. ఓకే, బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఇలా తినేసి ఇలాంటి నీడ ప్రాంతాల్లో పడుకొని పోతే నిద్ర అనేది మంచి మస్తుగా వస్తుంది ఇంకా. మన వాళ్ళు ఇలా చేసి తిని ఉంటారు కానీ మనలాగా మన వైపు వాళ్ళు ఇలా చేసి తిని ఉంటారా? అవును కదా, చేసుకొని పెట్టేస్తారు. అంటే రాత్రికి వచ్చిన తర్వాత మళ్ళీ నా అంబాలి ఏదైనా ఉండే తాగేసి పడుకుంటామంటారు చూడు. అలాంటప్పుడు ఇవి చేసి పెట్టేసి వెళ్ళిపోతారు. దీంట్లో పులుపుకి పులుపు ఉంది, కారానికి కారం ఉంది, ఉప్పుకు ఉప్పు ఉంది, అంతే అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేసిన ఈ అంబలి నంజు. మాకైతే మాత్రం చాలా మంచిగా అనిపించింది ఈ నంజుకు, తర్వాత ఈ అంబలి ఇదంతా కూడాను. మీకైతే ఏమనిపించిందో కామెంట్స్లో రాయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాము. మీకు నచ్చుంటే కామెంట్తో పాటు ఒక లైక్ కూడా ఇవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు అది సెలవు. బై బై. ఆ కెమెరామెన్కి ఉందా లేదు తమ్ముడు? ఇవ్వండిరా పాపం, మళ్ళీ హట్ అవుతాడు మళ్ళీ కదా. నేను తాగదును కానీ మనోడు సరిపోద్దని చెప్పి మనమే మొత్తం తినేద్దామన్నాం కానీ తినలేకపోయాము. రాజులు మొత్తం తినేసారు ఈ నంజుగా. ఓహో, కెమెరా మనకి ఉండవచ్చు, ఉండకపోనే ఉండకపోవచ్చు. ఇప్పుడు కూడా తిందాం. భయమైంది. ఇదిగో లాస్ట్లో తినాలి అంతే. ఇది మొత్తం వేసిస్తాను ఇప్పుడు. సూపర్ ఫ్రెండ్స్. సమ్మర్ కోసము లేదు ఓకే ఫ్రెండ్స్, సమ్మర్ కోసం అంబలి ఫ్రెండ్స్ అంబలి కోసం ఎసరు పెడుతున్నాము. తీసురా బా. బాగా మరిగిన తర్వాత అంబలు ఉండదు అంబలి. సరే బా. ఏదైనా ట్రెడిషనల్ రా. ట్రెడిషనల్ అన్నారా? ట్రెడిషనల్ ఏదైనా కూడాను ట్రెడిషనలే అంతేగా. మళ్ళీ ట్రెడిషనల్ వచ్చిందా? అరే ట్రెడిషనల్ ఓకే. ఏదైనా ట్రెడిషనల్ అమ్మ వద్దులే. సాంప్రదాయం అని చెప్పి అక్కడ ఏమంటారా? ఈనెలు అంటారా? ఈర్లు అని చెప్పి ఈర్లు తిప్పాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నంచుకైతే మాకు సరిపోతాయి. ఒక 7-8 ఉంటాయి ఇక్కడ. ఉన్నవి అయితే నాన్నమ్మకి ఇచ్చేద్దాం తమ్ముడు. అంతగా అంటే మనకి చాలా ఎక్కువ అయిపోద్ది.